హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్య. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి వస్తాయి. ఇక్కడ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇలా చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయ్యాక 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద నీచు వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగానే సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి ముక్కలు అండ్ మిర్చి ఆనియన్ ముక్కలను వేసి ఆనియన్స్ మెత్తగా అయ్యాక అందులోనే సన్నగా తరుక్కున్న బీన్స్ క్యాబేజ్ ముక్కలను వేసి క్యారెట్ కొంచెం మెత్తగా అయ్యాక మనం ముందుగానే తయారు చేసుకున్న ఎగ్స్ను కూడా యాడ్ చేయాలి. ముందుగా మనం 1.5 గ్లాస్ రైస్ని బాయిల్ చేసి పక్కగా ఉంచుకోవాలి. ఆ రైస్ను కూడా యాడ్ చేసి అందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, కారం అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసి అందులోకి సోయా సాస్, చిల్లీ సాస్ కొంచెమే యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇలా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ బాగా కదుపుతూ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్ మీద కదపడం వల్ల ఫ్లేవర్స్ అనేవి రైస్కి పడతాయి. ఇలా చేసి 5 మినిట్స్ కలిపినాక అందులోనే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.